అట్లాగే డిస్ప్లేలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ లో డిస్ప్లే అనేది బాగా ఫ్లికరింగ్ అయితే అయింది. సో దీంట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, అట్లాగే కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఇది Redmi Note 10. ఇది నేను ఆల్రెడీ 5 months నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ 5 months నుంచి నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫుల్ రివ్యూ అని కూడా చెప్పొచ్చు. ఇందులో నేను ప్రోస్ అండ్ కాన్స్ డివైడ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, ప్రోస్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో డిస్ప్లే అనేది మనకి చాలా మంచి డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది మనకి 6.43 inches AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. జనరల్ గా ఈ ప్రైసింగ్ లో స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా మనకి LCD డిస్ప్లేతో అయితే వస్తాయి, బట్ మనకి ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. బట్ మనకి ఇది రిఫ్రెష్ రేట్ అనేది 60 Hz మాత్రమే ఉంటుంది. ఈ బడ్జెట్ లో మనం 60 Hz మించి రిఫ్రెష్ రేట్ అయితే మనం AMOLED డిస్ప్లేలో ఎక్స్పెక్ట్ చేయలేము. సో దీంట్లో మనకి డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అనేది మనకి అప్ టు 1100 nits అయితే ఉంటుంది. సో వ్యూయింగ్ యాంగిల్స్ అనేది కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అవుట్డోర్ లైటింగ్ కండిషన్ లో కూడా మీకు డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ విజిబిలిటీ కూడా మనకి డిస్ప్లే అనేది ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే మనకి వర్క్ చేస్తుంది అనమాట. ఇంకా అలాగే వెరీ డిమ్ కండిషన్ వచ్చేటప్పటికి మనకి ఇది నైట్ టైం మనం మరీ లీస్ట్ పెట్టినా సరే కొంచెం బ్రైట్నెస్ అయితే మనకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరీ మనకి డార్క్ సైడ్ అయితే ఉండదు అనమాట, కొంచెం మనకి బ్రైట్ సైడ్ లో అయితే ఉంటుంది. రూమ్ లో వితౌట్ లైట్ మనం మొబైల్ యూస్ చేసినప్పుడు అయితే ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. ఓవరాల్ గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మంచి డిస్ప్లేనే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు ఈ బడ్జెట్ కి. అలాగే డిస్ప్లేలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అది నేను కాన్ సెక్షన్ లో అయితే మాట్లాడతాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి బిల్డ్ క్వాలిటీ అనేది ప్లాస్టిక్ బిల్డ్ తో అయితే వస్తుంది. సో ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 తో వస్తుంది. మీకు సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మీకు ప్లాస్టిక్ బిల్డ్ తో అయితే వస్తుంది. సో చూడడానికి మీకు గ్లాస్ బిల్డ్ లాగా ఉంటుంది కానీ మీకు ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. సో లుక్స్ వైజ్ మనకి ఓకే అని చెప్పొచ్చు. మరీ అంత ప్రీమియం గా అయితే కనపడదు, కానీ మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం సో మంచిగానే అనిపిస్తుంది. మరీ అంత వరస్ట్ గా అయితే బిల్డ్ క్వాలిటీ ఉండదు, అట్లాగే యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అనే చెప్పొచ్చు ఈ ప్రైసింగ్ కి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇయర్ పీస్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక బ్లూటూత్ లోను అట్లాగే డైరెక్ట్ గా నేను చాలా కాల్స్ అయితే మాట్లాడాను. సో ఇయర్ పీస్ క్వాలిటీ మాత్రం ఓకేనే చెప్పొచ్చు. ప్రీవియస్ రెడ్మీ నోట్ సిరీస్ లో మనకి ఇయర్ పీస్ క్వాలిటీ అనేది కొంచెం వాల్యూమ్ సైడ్ అయితే మనకి కొంచెం తక్కువైతే ఉంటుంది. సో దీంట్లో అయితే నాకు ఆ ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో ఇయర్ పీస్ వాల్యూమ్ అనేది, ఇయర్ పీస్ క్వాలిటీ అనేది మంచిగానే అనిపించింది. కంపేర్ టు మనకి రియల్మీ ఫోన్స్ లో కొంచెం ఇంకా బెటర్ అయితే ఉంటాయి, బట్ దీంట్లో అంత బాగా లేనప్పటికీ కూడా మనకి అవుట్డోర్ కండిషన్ లో కూడా మనం కాల్స్ మాట్లాడడానికి అయితే మనకి బాగానే వినపడుతుంది అని చెప్పొచ్చు. ఇంకా సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రెసెంట్ నేను జియో అండ్ ఐడియా అయితే యూస్ చేస్తున్నాను. సో రెండు కూడా నాకు సిగ్నల్ అనేది బాగానే ఉంటుంది. అట్లాగే క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకి జియోలో అయితే సపోర్ట్ చేస్తుంది. 4G+ అని పైన సింబల్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా సిగ్నల్ రిసెప్షన్ లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అది నేను కాన్స్ సెక్షన్ లో అయితే చెప్తాను. ఓవరాల్ గా కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు మనకి సిగ్నల్స్ అయితే బాగానే అయితే ఉంటున్నాయి. అట్లాగే మనకి మొబైల్ డేటా కూడా మనకి బాగానే వర్క్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా అలాగే ఇది మనకి డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బోత్ మనకి 2.4 GHz అట్లాగే 5 GHz బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. సో వైఫై స్పీడ్స్ కూడా మీకు బాగానే అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంకా అలాగే ఇది మనకి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ తో వస్తుంది. సో మీకు నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియోస్ కానీ మీరు HD కంటెంట్ లో అయితే మీరు ప్లే చేసుకుని చూడొచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ లో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే వర్క్ చేస్తుంది. మీరు చూడొచ్చు, జస్ట్ మీరు ఇలా ట్యాప్ చేయగానే మీకు అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అట్లాగే ఫేస్ అన్లాక్ కూడా నేను ట్రై చేశాను. ఫేస్ అన్లాక్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది, బట్ మరీ అంత ఫాస్ట్ గా అయితే ఉండదు కానీ బట్ ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ తో వస్తుంది. సో జనరల్ గా డే టు డే యూసేజ్ కి అయితే మీకు బాగానే ఉంటుంది, కానీ సో గేమింగ్ లో అయితే మీకు అంత బాగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. సో జనరల్ గా సోషల్ మీడియాగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అట్లాగా మూవీస్ చూడడానికి కానీ అట్లాగే మీకు యూట్యూబ్ వీడియోస్ చూడడానికి కానీ మంచిగానే ఉంటుంది, కానీ సో గేమింగ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం మీకు పెర్ఫార్మెన్స్ అయితే డౌన్ లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ లో కూడా కొన్ని లాగ్స్ అండ్ బగ్స్ అయితే ఉన్నాయి. అది కూడా నేను కాన్ సెక్షన్ లో అయితే మాట్లాడతాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మనం యాడ్స్ అనమాట. సో యాడ్స్ అయితే నేను దీంట్లో ప్రెసెంట్ డిజేబుల్ చేసి పెట్టాను. అయినా కానీ కొన్ని అప్పుడప్పుడు మీకు యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఇది ఒకటే మీకు కొంచెం చిరాకు అయితే వస్తూ ఉంటుంది. సో రెడ్మీ నోట్ సిరీస్ లో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నాకు అలాగే నాకు యాడ్స్ అనేది తక్కువ రావడానికి అట్లాగే యాడ్స్ రాకుండా ఉండడానికి నేను MIUI అకౌంట్ కూడా నేనైతే ఇవ్వలేదు అనమాట. సో అకౌంట్ ఇచ్చిన కాడి నుంచి మనకి అసమానం నోటిఫికేషన్స్ అట్లాగే యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి అని చెప్పి నేను MIUI అకౌంట్ కూడా నేను దీంట్లో ఇప్పటికీ నేను ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఇంక ఇందులో నాకు అడిషనల్ గా నచ్చిన విషయం ఏంటంటే ఛార్జింగ్ స్పీడ్స్ అనమాట. ఇందులో మనకి బాక్స్ లో 33 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛార్జింగ్ స్పీడ్స్ అనేది మీకు చాలా అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ మీకు 1.5 hours లో అయితే మీకు బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. అండ్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే కనుక అంత బాగా అయితే ఏమీ లేదని చెప్పొచ్చు ఇందులో. సో బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే నేను కాన్ సెక్షన్ లో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇంకా హీటింగ్ విషయానికి వస్తే కనుక రెగ్యులర్ యూసేజ్ కి అయితే మీ మొబైల్ అనేది పెద్ద హీట్ అయితే ఏమవ్వదు, కానీ సో గేమ్స్ అట్లాంటివి ఏమన్నా మీరు ప్లే చేస్తే కనుక మొబైల్ అనేది కొంచెం హీట్ అయితే అవుతుంది. అది కూడా నేను నోటీస్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా
కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి రేర్ 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ తో వస్తుంది. అట్లాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో రేర్ కెమెరాని యూజ్ చేసి నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసాను, అవి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకా రేర్ కెమెరా శాంపుల్స్ ఇవి. ఇది పోర్ట్రేట్ మోడ్లో తీసింది, ఇది నార్మల్గా తీసింది, అండ్ ఇంక ఇది మ్యాక్రోస్లో తీసాను. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది కదా, దాంతో తీసిన పిక్స్ ఇవి. ఫ్రంట్ మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఫ్రంట్ కూడా నేను కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే నేను ఇప్పుడు ప్లే చేస్తాను, చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్, ఇది నార్మల్ లా తీసింది అండ్ ఇంక ఇది పోర్ట్రేట్ లో మోడ్ లో తీసింది. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో వచ్చేటప్పటికి నేను Redmi Note 10 నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మనకి Redmi Note 10 ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో చూసుకుంటే కనుక కెమెరా డిపార్ట్మెంట్ లో మనకి ఫ్రంట్ అండ్ రేర్ కూడా మనం ఓకేనే చెప్పొచ్చు. పర్టికులర్ ఈ ప్రైస్ బడ్జెట్ లో మనం ఎంతకు మించి ఇంకా మంచి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవరాల్ గా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే మనకి రేర్ కెమెరాతో చాలా బాగా అయితే వస్తున్నాయి. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి మనకి ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతుంది. అట్లాగే మీకు కలర్స్ అయితే మీకు న్యాచురల్ సైడ్ అయితే ఉండట్లేదు అనమాట. ముఖ్యంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మీరు వీడియోస్ క్యాప్చర్ చేసినప్పుడు మీకు అంత బాగా అయితే మీకు రావట్లేదని చెప్పొచ్చు. ఓవరాల్ గా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక కెమెరా అనేది ఓకే అనే చెప్పొచ్చు ఈ ప్రైసింగ్ కి. అండ్ ఫ్రెండ్స్ ఇంక దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, అంటే నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే కనుక, సో వెరీ ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి డిస్ప్లే అనమాట. ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. బట్ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది మీకు కేవలం 10 సెకండ్స్ మాత్రమే మీకు ఆన్ అయి ఉంటుంది. వెంటనే మీకు డిస్ప్లే అనేది మీకు ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది AMOLED డిస్ప్లే తీసుకొచ్చి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా తీసుకొచ్చి ఇది ఎందుకు ప్రొవైడ్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. సో ఫ్యూచర్లో మేబీ OTA అప్డేట్ ద్వారా ఏమన్నా ఇవ్వచ్చేమో కానీ ప్రెసెంట్ మాత్రం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది మీకు ఇందులో అయితే వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇదొకటి నేను నోటీస్ చేసింది. అట్లాగే డిస్ప్లేలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ లో డిస్ప్లే అనేది బాగా ఫ్లికరింగ్ అయితే అయింది. ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత కొంచెం ఫ్లికరింగ్ అనేది తగ్గింది. బట్ డిస్ప్లే మాత్రం పైన కింద మీకు డిస్ప్లే పగిలితే ఎట్లా స్క్రాచెస్ కింద వస్తాయో అట్లా మీకు స్క్రీన్ ఏదైనా వీడియో చూసినప్పుడు మీరు డిస్ప్లే రొటేట్ చేసినప్పుడు జస్ట్ ఒక హాఫ్ సెకండ్ లో మీకు అట్లా బ్లింక్ అయ్యి ఆగిపోతుంది అనమాట. మేబీ ఇది హార్డ్వేర్ ఇష్యూ అనే చెప్పొచ్చు. సో సాఫ్ట్వేర్ ఇష్యూ అయితే కాదు నాకు తెలిసి. సో స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఇట్లాగే అనిపించింది. సో ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. సో మీరు ఏదైనా మొబైల్లో వీడియో అనేది మీకు ఆటో రొటేట్ అయినప్పుడు మాత్రమే ఈ ఇష్యూ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎక్కువసేపు అయితే ఉండదు, జస్ట్ ఒక హాఫ్ సెకండ్ లోపే మీకు కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ పైన టాప్ లెఫ్ట్ లో కానీ కింద టాప్ రైట్ లో కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇదొక ఇష్యూ నేను నోటీస్ చేసింది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నాకు నచ్చని విషయం ఏంటంటే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన ఒక స్పీకర్ అట్లాగే కింద ఒక స్పీకర్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయినప్పటికీ కూడా మీకు వాల్యూమ్ అనేది మీకు అంత బాగా అయితే ఉండదు అనమాట. సో మీరు చూడొచ్చు, నేను ఒక టెస్ట్ శాంపుల్ ఒకటి ప్లే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా OnePlus Nord మొబైల్స్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఒక మొబైల్ అనేది మనకి బయటికి రావడానికి చాలా టెస్ట్లు అయితే చేస్తారనమాట. సో లైఫ్స్ కి అయితే మనకి రిస్క్ ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మనకి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయరనమాట. సో ఇదొక విషయం మాత్రం నేను గట్టిగా అయితే చెప్పగలను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్ నిన్నైతే మనకి అంటే August 2nd సో మనకి OnePlus Nord మొబైల్ అనేది బ్లాస్ట్ అయిందని మనకి న్యూస్ అయితే వచ్చింది. మాక్సిమం సౌండ్ మీకు కింద నుంచి అయితే వస్తుంది, పైనుంచి మీకు ఒక 30% మాత్రమే వస్తుంది. సౌండ్ అవుట్పుట్ కూడా మీకు అంత బాగా అయితే ఉండదు, చాలా తక్కువ అయితే ఉంటుంది. సో స్టీరియో స్పీకర్స్ అయినప్పటికీ కూడా ఆ సౌండ్ అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట, అంత అయితే రావట్లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా MIUI గురించి మాట్లాడుకుంటే కనుక చాలా అంటే చాలా ల్యాగ్స్ బగ్స్ అయితే ఉంటాయి అనమాట. UI అనేది ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు ఫోన్ అనేది రెస్పాండ్ అవ్వదు అనమాట. ఈవెన్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా అవ్వదు అనమాట. సో డిస్ప్లే అనేది మీకు హ్యాంగ్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే పవర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేసి మీరు మొబైల్ అనేది ఆన్ చేస్తే కానీ మీకు మొబైల్ అనేది రెస్పాండ్ అవ్వదు అనమాట.
సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి, నేను చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. అట్లాగే రీబూటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అప్పుడప్పుడు మీకు మొబైల్ అనేది మీరు యూస్ చేస్తున్నప్పుడు హీట్ అయ్యి మీకు మొబైల్ అనేది మళ్ళీ మీకు రీబూట్ అయితే అవుతుంది. MIUI అని చెప్పి లోగో వచ్చి మీకు రీబూట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా అలాగే స్టార్టింగ్ లో చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను నేను. యాప్స్ అనేది క్రాష్ అయిపోవడం, అట్లాగే యాప్స్ అనేది ఓపెన్ అవ్వకపోవడం, చాలా లాగ్స్ ఇష్యూస్ అయితే నేను స్టార్టింగ్ లో ఫేస్ చేశాను. బట్ అవి ప్రీవియస్ అప్డేట్ లో యాప్ క్రాషింగ్ కొన్ని ఇష్యూస్ మీకు అప్డేట్స్ లో ఫిక్స్ చేశారు. బట్ స్టిల్ MIUI లో చాలా లాగ్స్ బగ్స్ అయితే ఉన్నాయి. UI అయితే ఫ్రీజ్ అవుతుంది. ఈ ఇష్యూస్ మాత్రం నేను స్టిల్ ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక ర్యామ్ మేనేజ్మెంట్ అనేది చాలా పూర్ అని చెప్పొచ్చు. నేనైతే 4+64GB వేరియంట్ యూస్ చేస్తున్నాను. సో 4GB ర్యామ్ అయినప్పటికీ కూడా మనకి యాప్స్ అనేది రీలోడ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. 2-3 యాప్స్ ఓపెన్ చేసి పెట్టినా కానీ ఆ 2-3 యాప్స్ కూడా మీకు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు రీలోడ్ అయితే అవుతూ ఉంటాయి. అట్లాగే ఓపెన్ చేసినప్పుడు వెంటనే అయితే ఓపెన్ అవ్వకపోవడం అయితే ఉంటుంది అనమాట. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ అనేది చాలా వర్స్ట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఫ్రెండ్స్ ఇంకా సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక సిగ్నల్ రిసెప్షన్ అనేది మనకి కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ వన్స్ మీరు కవరేజ్ ఏరియాలోంచి బయటికి వెళ్ళారంటే కనుక ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు లేదంటే సిగ్నల్ లేని ఏరియాకి మీరు ట్రావెల్ చేసి వెళ్ళినప్పుడు జనరల్ గా మీరు సిగ్నల్ లేని ఏరియాకి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ అనేది బ్రేక్ అవుతాయి. వన్స్ మీరు సిగ్నల్ ఉన్న ఏరియాకి మళ్ళీ రిటర్న్ వచ్చారంటే కనుక మీకు మళ్ళీ సిగ్నల్స్ అయితే రావన్నమాట. సో మీరు మాన్యువల్ గా ఎయిర్ప్లేన్ మోడ్ పెట్టి ఆన్ చేస్తే 5 సెకండ్స్ నుంచి మళ్ళీ ఎయిర్ప్లేన్ మోడ్ తీస్తే మీకు సిగ్నల్ అయితే వస్తుంది. లేదంటే కనుక మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మాత్రమే మీకు సిగ్నల్స్ అనేది వస్తుంది. సో ఇది నేను మొబైల్ కొన్నప్పటి నుంచి ఈ ఇష్యూని అయితే ఫేస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రిపోర్ట్ చేశాను కూడా. సో హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ లో ఆల్రెడీ నేను ఈ ఇష్యూని రిపోర్ట్ కూడా చాలా సార్లు చేశాను. బట్ ఈ 5 months నుంచి కూడా ఈ ఇష్యూ అనేది నాకు సాల్వ్ అవ్వలేదు. ఇదొకటి నాకు నచ్చలేదు అనమాట. సో ఎప్పటికప్పుడు మనం మొబైల్ అనేది సిగ్నల్ ఉందా లేదా మనం అస్మాను తీసి అయితే చూసుకోలేం. సో మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనకి వాయిస్ ఓవర్ వైఫై అనమాట. సో వైఫై మీద మనం వైఫై ఆన్ చేసి ఉంటే కనుక మనం ఏదైనా కాల్స్ తీసుకున్నా లేదంటే కాల్స్ చేసినా కానీ సిగ్నల్స్ అనేది మనకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వాయిస్ అనేది మనకి బ్రేక్ అవుతూ ముక్కల కింద మనకి వినిపిస్తూ ఉంటుంది. సో అవతల పర్సన్ ఏం మాట్లాడుతున్నారో మనకి సరిగ్గా అయితే వినిపిదు. సో ముక్కల కింద బిట్ల కింద అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. వన్స్ మీరు వైఫై డిసేబుల్ చేసి వైఫై ఆపుకొని మీరు కాల్స్ మాట్లాడుకుంటే మాత్రమే మీకు కాల్స్ అనేది క్రిస్టల్ క్లియర్ గా అయితే మీకు వినడానికి ఉంటుంది అనమాట. సో ఇదొకటి ప్రాబ్లం నేను నోటీస్ చేసింది వాయిస్ ఓవర్ వైఫై మీద. ఫ్రెండ్స్ ఇంకా అలాగే కొన్ని సార్లు మనకి వైఫై కూడా ఆటో డిస్కనెక్ట్ అయితే అవుతుంది. సో నైట్ టైం మీరు వైఫై కనెక్ట్ చేసి మీరు మొబైల్ అనేది పక్కన పెడితే మార్నింగ్ లేసి చూస్తే మీకు వైఫై అనేది డిస్కనెక్ట్ అవుతుంది. సో వైఫై అనేది మళ్ళీ కనెక్ట్ అయితే అవ్వదు అనమాట. ఒక్కొక్కసారి మీరు ఓపెన్ చేసుకుని మాన్యువల్ గా వైఫైని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొకటి నేను ప్రాబ్లం నోటీస్ చేసింది వైఫై విషయంలో. అండ్ ఫ్రెండ్స్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఛార్జింగ్ విషయంలో మనకి చాలా ఫాస్ట్ గా ఉన్నప్పటికీ కూడా బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం చాలా వెనకబడే ఉంటుందని చెప్పొచ్చు. సో ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత మార్నింగ్ నుంచి నాకు ఈవినింగ్ అయితే లో బ్యాటరీకి అయితే వచ్చేస్తుంది. బిలో 20% లోకే వచ్చేస్తుంది. ప్రీవియస్ గా నేను 3500 mAh 4000 mAh మొబైల్స్ వాడినప్పటికీ నాకు 1 day పైన అయితే వచ్చేది. సో అవి LCD డిస్ప్లేలే. ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో AMOLED డిస్ప్లేస్ అంటే మనకి కొంచెం పవర్ ని తక్కువ కన్జ్యూమ్ చేయాలి. సో 5000 mAh బ్యాటరీ అంటే మనకి మినిమం 1.5 day అన్న మనకి రావాలన్నమాట. సో మీరు హెవీ యూజర్ అయితే కనుక మీకు హాఫ్ డే కూడా రావడం కష్టమే. సో నార్మల్ యూజర్ అయితే కనుక మీకు 1 day అయితే మీకు మార్నింగ్ పెడితే ఈవినింగ్ అయితే మీకు మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. 1 day అయితే మీకు వస్తుంది అనమాట. బ్యాటరీ బ్యాకప్ విషయంలో మీకు అంత బాగా అయితే లేదని చెప్పొచ్చు మొబైల్ అనేది. అలాగే గేమింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక గేమింగ్ కూడా మనకి అంత బాగా అయితే లేదనమాట. సో ఇది స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయినప్పటికీ గేమ్స్ లో అయితే మీకు చాలా ల్యాగ్స్ అయితే ఉంటాయి. అట్లాగే మీకు స్మూత్ గేమ్ ప్లే అయితే మీకు ఉండదన్నమాట. నేనైతే BGMI ఆడి చూసాను. సో స్మూత్ గేమ్ ప్లే అయితే ఉండదు. అట్లాగే మీకు హీటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు గేమ్ ఆడారంటే కనుక మొబైల్ అనేది చాలా హీట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మీకు ల్యాగ్స్ అనేది తెలిసిపోతూ ఉంటాయి. సో గేమింగ్ గురించి ఈ మొబైల్ అనేది తీసుకుంటానంటే కనుక నేనైతే రికమెండ్ చేయను. సో గేమింగ్ గురించి అయితే ఈ మొబైల్ అనేది పర్చేస్ చేయొద్దు. ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ గా స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే కనుక మంచి స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది లాంచ్ చేసిన 12,000 రూపీస్ కి నేను 12,000 రూపీస్ పర్చేస్ చేశాను. ప్లస్ అడిషనల్ గా 700 ఏమో నాకు ఇన్సూరెన్స్ చార్జెస్ అయితే చేశారు. 12,700 కి అందుకో నేను పర్చేస్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ మీకు 13,500 రూపాయలు అయితే ఉంది. సో 13,500 రూపాయలకి మొబైల్ అనేది కొనొచ్చా అంటే కనుక డెఫినెట్ గా కొనొద్దనే చెప్తాను. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ కి 12,000 రూపాయలకి అయితే ఓకే, కానీ 13,500 రూపాయలు అయితే మాత్రం ఓవర్ ప్రైస్డ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ కి. అట్లాగే చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా బగ్స్ ఉన్నాయి. MIUI లో చాలా ల్యాగ్స్ అయితే ఉన్నాయి. 12,500 రూపాయలు ఉన్నప్పుడు కూడా చాలా మందికి అయితే ఈ మొబైల్ తీసుకోమని నేను సజెస్ట్ చేశాను. ఎందుకంటే వీటిలో ఫ్యూచర్స్ ని బట్టి ఓవరాల్ గా నేను కొన్న ప్రైసింగ్ అయితే మాత్రం యావరేజ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ చాలా ఇష్యూస్, చాలా బగ్స్, చాలా ల్యాగ్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉన్నాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇది Redmi Note 10 ఫుల్ రివ్యూ అయితే. సో మీరు ఎవరైనా Redmi Note 10 కొందాం అనుకుంటే కనుక ప్రెసెంట్ ఉన్న ప్రైసింగ్ అయితే డెఫినెట్ గా పర్చేస్ చేయొద్దనే చెప్తాను. సో 13,500 14,000 బడ్జెట్ లో ఇంకా మనకి బెటర్ స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి.
ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ రెడ్మీ నోట్ 10 ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రైసింగ్ కొందామని చూస్తుంటే కనుక సో డెఫినెట్గా స్కిప్ చేయండి, ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేయొద్దనే నా సజెషన్. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 10 ఫుల్ రివ్యూ అయితే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.